నేను పాపిని అన్న గ్రహింపు ఉండాలి. రెండవది, పాపానికి వచ్చే శిక్ష, దాని నుండి తప్పించుకునేటువంటి మార్గం, దేవుడు వేసిన మార్గం, ఈ రెండిటి గురించి తెలిసి ఉండాలి. పాపిని అన్న గ్రహింపే కాదు, పాపానికి వచ్చే శిక్ష కూడా తెలిసి ఉండాలి. పాపమునకు జీతము మరణము, నరకము కూడా. పాపికి నిత్య నరకం ఉంది. అన్ని మత గ్రంథాలు ఏకమే సాక్ష్యం ఇచ్చాయి. అందులో ముస్లిం సాహిత్యము, ఇస్లాం సాహిత్యము, హైందవ సాహిత్యము, క్రైస్తవ సాహిత్యము, చాలా గ్రంథాలు, మనుషులు గౌరవించేటువంటి మత గ్రంథాలు, చాలా గ్రంథాలు. మానవుని శరీరమే చనిపోతుంది, ఆత్మ చావదు. ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే దేవుని ముందుకు తీర్పులోనికి వెళుతుంది. ఆ తీర్పులో ఒకవేళ పాపిగా, దోషిగా తేలినట్లయితే, నేరారోపణ రుజువైనట్టయితే అతడు నిత్యము మండే అగ్నిగుండానికి నెట్టివేయబడతాడని ఖురాన్ షరీఫ్ చెప్పింది, గరుడ పురాణం చెప్పింది, బైబిల్ గ్రంథం కూడా చెప్పింది.